నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఇప్పటి వరకు ఓటు చోరీకి పాల్పడ్డ బీజేపీ నాయకులు ఇప్పుడు సీటు చోరీకి పాల్పడ్డారని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ అన్నారు. తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను రద్దు చేయడాన్ని నిరసిస్తూ వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ ప్రభుత్వం మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఏఐసీసీ నాయకులు మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో కేసు నమోదయ్యిందని దుష్ప్రచారం చేస్తూ ఆమె నామినేషన్ ను తిరస్కరించారని కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ ను కలిసేందుకు వెళ్లిన సమయం ఇవ్వకపోవడం వారి అవినీతికి నిదర్శనమని అయూబ్ అన్నారు. భారతదేశం రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారికి ఏఐసీసీ నుండి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 8వ తారీఖు నాడు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు నామినేషన్ను వేయడం జరిగింది. 9వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ను తిరస్కరిస్తూ ప్రకటన చేయడం జరిగింది. కారణాలు చెప్పమంటే తెలంగాణలో ఒక క్రిమినల్ కేసు ఉన్నది, అది మాకు తెలియలేదని చెప్తా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు 2025 మార్చిలో ఆమె ఇన్ఛార్జ్ తీసుకున్నది. ఆ రోజు ఇన్ఛార్జ్ వరకు ఎక్కడ కూడా క్రిమినల్ కేసు జరగలేదు. మరి ఏ పోలీస్ స్టేషన్లో జరిగిందని చెప్పి తెలుసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తే కనీసం వాళ్ళకి సమాధానం చెప్పలేని దయనీయమైన స్థితిలో ఇలా ఎలక్షన్ కమిషన్ ఉన్నది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న మోడీ, అమిత్ షాల యొక్క దిష్టిబొమ్మను ఇలా వరంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన దానం చేయడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ జరుగుతూ ఉందని పలుమార్లు చెప్తే ఈసారి కొత్త విధానానికి తెరలేపి సీట్ చోరీ చేసిండు. ఇది మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో రాజ్యాంగాన్ని తూర్పుపరిచే ఈ విధానాన్ని నిరసిస్తూ దేశం మొత్తం నిరసన కార్యక్రమాలు చేపడతారు. వెంటనే వాళ్ళు ఏదైతే ప్రకటించారో దాన్ని ఉపసంహరించుకొని ఆమె యొక్క నామినేషన్ను కంటిన్యూషన్ చేస్తారని చెప్పి ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వాళ్ళు కనుక ఈ నిర్ణయం తీసుకోకపోతే మున్ముందు ఇంకా నిరసన కార్యక్రమం చేపడతారని చెప్పి బీజేపీ పార్టీని హెచ్చరించడం జరుగుతోంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని స్థానిక ఎల్లంకి గార్డెన్ లో రోడ్డు భద్రత గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, గంజాయి, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రతి గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పాలక వర్గాలకు సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. గుండెకు సరిపడే రక్తం వస్తే చాలు. గుండెకు సరిపడే రక్తం ఉంటే కార్డియోపల్మనరీ అరెస్ట్ అంటే గుండె ఆగిపోతూ బ్రెయిన్కి కావాల్సిన రక్తం సరిపోయింది, మనిషి ప్రాణాలతో బ్రతుకుతాడు. ఇది చేయకుండా మనం అందరం ఏం చేస్తున్నామంటే వెళ్ళి టకా సిపిఆర్ చేస్తాం. ఆ బ్లడ్ మొత్తం కారుతూ ఉంటుంది. అప్పుడు సిపిఆర్ చేసి ఏ ప్రయోజనం ఉండదు.
రోజుకి సగటున 450 నుంచి 500 మంది రోడ్ యాక్సిడెంట్లనే చనిపోతారు. కానీ మనకు రోడ్ సేఫ్టీకి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. ఏదైతే మనం అనుకుంటాం భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు, వీటన్నిటిలో ఎక్కువ మరణాలు సంభవిస్తాయి అనుకుంటాం. బట్ వాటికంటే ఎక్కువ కూడా మనకు రోడ్ యాక్సిడెంట్ అనేది ఎక్కువ మరణాలు అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే పోయిన సంవత్సరం దాదాపు 280 మంది రోడ్ యాక్సిడెంట్లు చనిపోయారు. అంటే నెలకు సగటున 20 నుంచి 20 మంది రోడ్ యాక్సిడెంట్లు చనిపోతారు. సో ఆ ఇంపార్టెన్స్ మీకు తెలియజేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మీకు పిల్లలకి కొత్త విషయాలు అంటే కాదు, మీకు అందరికీ తెలిసే కాకపోతే ఏంటంటే మనం కూడా చూసి చూడకపోతారు. ఇప్పుడు రేపు గ్రామాలలో జరిగేది చూస్తున్నారు. ఇంతకుముందు అన్నట్టు మనకి ఏదైతే గ్రూప్స్ వాళ్ళు ఉంటాయో చిన్న కాలేజ్ వాళ్ళ దేనికోసం కూడా సామాజిక మనమే చేస్తాం. అందరి కూలీలను తీసుకొని 10 మంది తీసుకొని పోతాం. అది చిన్నగా ఏ యాక్సిడెంట్ అయినా కూడా అందరికీ సంబంధించవచ్చు, లేకపోతే మేజర్ ఇంజరీస్ కూడా జరగవచ్చు. ఇప్పుడు ప్రాంతాలు ప్రతి ఊళ్ళలో కూడా ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని ప్రాంతాలకు ఒక్కసారి అని మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రాంతం కూడా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా క్లోజ్ ఫ్రెండ్ హనుమకొండ జిల్లా హాసన్పర్తి గ్రామంలో ఓయాసిస్ మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ జనని యాత్రను ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, స్థానిక మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సంతానలేమితో బాధపడుతున్న భార్యాభర్తలకు ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రీజనల్ మెడికల్ హెడ్ డాక్టర్ కావ్యారావు జలగం మాట్లాడుతూ ఈ రోజు హాసన్పర్తి గ్రామంలో ఓయాసిస్ మొబైల్ ఫెర్టిలిటీ జనని యాత్ర విజయవంతమైందని తెలిపారు. రీజనల్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ నందు భార్యాభర్తలకు ఉచిత కన్సల్టేషన్, ఏఎంహెచ్ పరీక్షలు, సిమోని అనాలిసిస్, వైవల్ మార్కర్స్, ఉచిత స్కానింగ్ చేస్తారని తెలిపారు. ఇవాళ హసన్పర్తిలో ఓయాసిస్ జనని యాత్ర అనే ఒక మెయిన్ మొబైల్ ఫర్టిలిటీ క్యాంపుతో ఓయాసిస్ ఫర్టిలిటీ బృందం మొత్తం ఇవాళ ఇక్కడ అవైలబుల్ ఉన్నామండి. సో మా ఈ ఓయాసిస్ జనని యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు లేని దంపతులందరికీ కూడా పిల్లలు కలిగించాలనే ఒక మెయిన్ ముఖ్యమైన సోషల్ కాజ్తో లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము ఈ మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. లాస్ట్ టైం ఇక్కడ జమ్మికుంట, మహబూబాబాద్, జనగామంలో కవర్ చేసి ఈసారి హసన్పర్తికి రావడం జరిగింది. ఇక్కడ లోకల్గా మేము ఇక్కడ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మేము ఇవాళ ఇక్కడ అందుబాటులో ఉంటున్నామని అందరికీ చెప్పడము, ముఖ్య వాళ్ళ అందరి సపోర్ట్ తీసుకొని ఇవాళ పేషెంట్స్ని ఇప్పటిదాకా ఒక ఆల్రెడీ 10-15 మెంబర్స్ వచ్చారు. ఈవినింగ్ 4 o'clock వరకు మేము ఇక్కడ ఉంటాము. ఒకవేళ ఇవాళ ఎవరైనా రాలేకపోతే కూడా మా మెయిన్ ఓయాసిస్ ఫర్టిలిటీ బ్రాంచ్ అంబేద్కర్ సర్కిల్లో అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు అక్కడ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అవైలబుల్ ఉంటాం. మీరు పట్టణాలలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి చిన్న ట్రీట్మెంట్ కానివ్వండి, పెద్ద ట్రీట్మెంట్ కానివ్వండి, అన్నీ మీకు లేడీస్కి, జెంట్స్కి అందరికీ కూడా మీకు ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నారు. డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటాము. అండ్ మనకేంటంటే మెయిన్గా ఇక్కడికి ట్రీట్మెంట్స్కి రాకపోవడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మో వెళ్తే చాలా ఖర్చు అయిపోతుంది, పట్టణాలలో బాగా చేస్తారేమో అని అనుకుంటారు. ఇప్పటికీ చాలా మంది అనుకుంటారు హైదరాబాద్ వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని. మీరు హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఓయాసిస్ ఫర్టిలిటీ వరంగల్లో సింగిల్ ప్లేస్లో ప్రతి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. మేల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, స్పర్మ్స్ లేవు అంటే 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి చిన్న మెడికేషన్ అడ్వైస్తోని అప్పుడప్పుడు లేదా సర్జరీ ద్వారా కూడా స్పర్మ్స్ని లోపల నుంచి బయటికి తీయడము, గర్భసంచులలో గడ్డలు ఉంటే గడ్డల్ని మనం తొలగించడము, అండాశయాలలో నుంచి అండాలని కలెక్ట్ చేయడము. ఇంజెక్షన్స్ అంటే భయపడతారు చాలా మంది, నాకు తెలుసు. ఐవీఎఫ్ అనగానే అమ్మో మా బాడీ అంతా బాగా లావ్ అయిపోతాం మేము, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకుంటారు. సో ఇంజెక్షన్స్ లేకుండా
మనకు అసలు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా IVM అనే కొత్త ట్రీట్మెంట్ మనం భారతదేశంలోనే ఫస్ట్ ఓయాసిస్ ఫర్టిలిటీనే స్టార్ట్ చేసింది. అందులో మన వరంగల్లోనే ఫస్ట్ బేబీ పుట్టడం జరిగింది. కాపా IVM అనే ఈ ట్రీట్మెంట్ PCOD వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు మీరు సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హసన్పర్తి వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఒక లేడీ సమస్య కాదు, దంపతులు ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మీరిద్దరూ రండి, చక్కగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా ఉంటాయి, కొన్ని మాత్రం మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కరెక్ట్ గైడెన్స్ తోని మేము మా బృందము మీకు పిల్లలు అవ్వడానికి హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ. నా పేరు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాటు వరకు విద్యార్థులు క్రీడాకారులతో కలిసి సిరిసిల్ల పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అలైవ్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పాల్గొని విద్యార్థులకు ముఖ్య సూచనలు చేశారు. రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలన, పిల్లల భద్రతపై ప్రతిరోజు స్కూళ్లు, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ రోజు 300 మంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించామని తెలిపారు. జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ప్రజలు క్షేమంగా వెళ్లి క్షేమంగా ఇంటికి రావాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రణాళికలో భాగంగా మన సిరిసిల్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సిరిసిల్ల జిల్లా పోలీసులు తెలియజేస్తున్నాం. పోరాటంలో డ్రగ్స్ రహిత కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే భాగస్వామిని అవుతానని, అంతేకాదు పాటిస్తానని, మద్యం సేవించి వాహనం నడప కలిగి ఉంటానని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణిస్తానని. థ్యాంక్ యూ ఆల్. సరే మైక్ ఒక చిన్న తప్పిదం వల్ల, మన తప్పిదమో అవతల తప్పిదము వల్ల ఒక మనిషి ప్రాణం పోయి ఒక కుటుంబం రోడ్డున మరణం పడ్డది అంటే అది ముందు వేదిలో వాళ్ళందరూ ఈ కాలంలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు వెళ్ళి చనిపోవడం జరిగింది. మనం సమాధానం మనం రోడ్డు మీద నియమ సమాధానం జరుగుతాయి. అందుకని అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలి, ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని అందరికీ ఇక్కడ బతుకమ్మ ఘాట్ వరకు ఒక వాకేథాన్, ఒక ర్యాలీ జరిగింది. దీనిలో అరౌండ్ 250 to 300 పీపుల్ పార్టిసిపేట్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ అయింది ఈ ప్రోగ్రాంలో. ఈ ప్రోగ్రాంకి ముఖ్య ఉద్దేశం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక प्रोग्राम विषय की अराइव अलग प्रोग्राम पुलिस तरफ और द्वितीय ट्रांसपोर्ट डिपार्टमेंट तरफ నుంచి లాస్ట్ 5 months నుంచి ఇది ప్రోగ్రామ్ నడుస్తుంది. సో ఈరోజు ఒక పబ్లిక్కి అవేర్నెస్ క్రియేషన్ కోసం ఈ లాస్ట్ టైం కూడా సిరిసిల్లాలో చాలా ప్రోగ్రామ్ ఆల్రెడీ జరిగింది. లాస్ట్ ఏప్రిల్లో ప్రతి ఒక్క మంత్లో ఐస్ చెకప్ కూడా జరిగింది. ఇంకా ప్రతి ఒక్క హెవీ వెహికల్ డ్రైవర్స్, రిక్షా డ్రైవర్స్ ఐస్ చెకప్ 2 టైం ఐస్ చెకప్ జరిగింది. దెన్ ప్రతి ఒక్క చోటులో బ్లాక్ స్పాట్ ఆల్రెడీ ఐడెంటిఫై అయింది. లాస్ట్ 5 months నుంచి కలెక్టరేట్లో ప్రతి ఒక్క నెలలో ఒక రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా ఆల్రెడీ జరిగింది. సో ప్రతి ఒక్క మీటింగ్ మొత్తం డిస్ట్రిక్ట్లో బ్లాక్ స్పాట్ ఆల్రెడీ ఐడెంటిఫై అయింది. ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్లో రిపేర్ వర్క్ నడుస్తుంది. సిరిసిల్ల డివిజన్ చూస్తే మా దగ్గర చాలా. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి పోలీస్ శాఖ, రవాణా శాఖ ఈరోజు అంబేద్కర్ చౌక్ నుంచి మరి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులు మరియు స్కూల్ బస్సు డ్రైవర్లు మరియు కాలేజీ పిల్లలు అలాగే ప్రజలు అందరూ
పెద్ద ఎత్తున పాల్గొని మన అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ర్యాలీలో రావడం జరిగింది. అందులో మరి ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ అలాగే స్లోగన్స్ చేస్తూ రోడ్డు భద్రత గురించి మరి స్లోగన్స్ చేస్తూ ప్రజలందరికీ మరి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రముఖులందరికీ ప్రజలందరికీ మరి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలవాలి, రోడ్డు భద్రత యొక్క ఇంపార్టెన్స్ తెలవాలి అనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మరి గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఇక్కడ మరి బతుకమ్మ ఘాట్లో మరి చిన్న సమావేశం కూడా నిర్వహించడం జరిగినది ఎస్పీ గారి ఆధ్వర్యంలో. మరి వాళ్ళకు ఎస్పీ గారు చాలా సూచనలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకంటే గత 99 రోజులుగా మరి అరైవ్ అలైవ్ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. అందులో భాగంగా మరి అలాంటి శ్రద్ధ తీసుకోవడం వల్ల ఎన్ని ప్రమాదాలు తగ్గినాయి. కొన్ని పోలీస్ స్టేషన్లో మరి ఆ పరిధిలో కొన్ని ప్రమాద రహిత నెలలు కూడా ఉన్నాయని సారు సగర్వంగా చెప్పారు. మరి ఇదే నారాయణఖేడ్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చింది, మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించానని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని మానుకొని చేతకాక మాయమాటలతో కాలం గడిపేస్తున్నాడని ఆరోపించారు. మేము ఇన్ని నిధులు తెచ్చామని చెప్పడం మానేసి తెచ్చిన నిధుల జీవోలతో పాటు మీరు ఎక్కడ అభివృద్ధి పనులు చేశారో చూపించాలని వారు డిమాండ్ చేశారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన దాంట్లో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో శానిటేషన్ మరియు వైద్యం గురించి నేను మీటింగ్ కన్వీన్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మన ఇంటి ముంగట ఒక గుంత పడితే ఆ గుంతని ఫోన్ చేసి మున్సిపల్ ఆఫీస్ ఫోన్ చేసి చెప్పడము, మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి చెప్పడము, లేకపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేయడము, ఎంపీకి ఫోన్ చేయడము, ఇవన్నీ మానుకొని ఎవరి ఇంటి ముంగట గుంత వాళ్ళు గుడుపుకోవాలి. మీరు ఫోన్లు చేస్తే ఫోన్ ఛార్జెస్ అంతకంటే ఎక్కువ అవుతాయట. ఫోన్లో మాట్లాడితే ఎంత అవుతుంది ఛార్జ్? నెలకు కడితే 300 రూపాయలు కడితే నెలంతా ఫోన్ నడుస్తుంది. ఆ ఫోన్ ఛార్జ్లు అవుతాయట. ఆయనకు అంత పరిజ్ఞానం కూడా లేదు. ఆ రకంగా మాట్లాడడం చాలా శోచనీయం, మరి హీనమైన మాట అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఒకవేళ అట్లనే చేసేది ఉంటే ఈ వ్యవస్థ ఎందుకు? వార్డుకు ఒక కౌన్సిలర్ ఎందుకు? మరి మున్సిపాలిటీకి ఒక చైర్మన్ ఎందుకు? తర్వాత నారాయణఖేడ్కు ఒక ఎమ్మెల్యే ఎందుకు? నారాయణఖేడ్కు ఒక ఎంపీ ఎందుకు? మీ అందరికీ ప్రజలు ఓట్లు వేసింది దేని కొరకని? వాళ్ళకు ప్రజలు సమస్య వచ్చినప్పుడు సమస్యలు తీర్చే కొరకనే మీకు ఓటేస్తారు. అది కూడా ఓటేయడమే కాక పుణ్యానికి ఓటేసారు. నీకు ఓటేయడమే కాకుండా మీకు మున్సిపల్ ట్యాక్స్ కడుతారు, ఇల్లు కడితే ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు ట్యాక్సులు కూడా మనం బాగా పెంచిందని చెప్పేసి విన్నాను నేను. ఇళ్ళకు కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. నీళ్ళకు కూడా కొత్తగా ట్యాక్స్ వసూలు చేసేది మొదలుపెట్టినని చెప్పేసి నేను విన్నా. అది ఎంతవరకు నిజమో కొన్ని రోజులలో బయటపడుతుంది. ఆ రకంగా విన్నా నేను. మరి ఇవన్నీ ట్యాక్సులు వసూలు చేసి మీరు అవి కమిషన్ల రూపకంగా తినిపోయి వీళ్ళకి మీరే పని చేసుకోవాలని చెప్తుండ్రా? మీ బాధ్యత ఏంది? వీళ్ళందరి బాధ్యత ఏంది? కమిషన్లు తినడమే మీ బాధ్యతనా? మీకు ఎమ్మెల్యే గెలిపించింది గాడిది పండు తోమడానికా, లేకపోతే గడ్డి వీకడానికా, లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పేసి నేను అడుగుతున్నా. గతంలో ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి సమయాలు వస్తే, ప్రజలకు సమస్యలు వస్తే ఏ రాత్రి ఏ పగలైనా సరే ప్రజలు మా దృష్టికి సమస్య తీసుకురాగానే నేను మా కౌన్సిలర్లకు చెప్తుంటే, మా చైర్మన్కి చెప్తుంటే, నేను అధికారుల మీద ఎత్తేయకుంటే మా కౌన్సిలర్లకు చైర్మన్ చెప్తుంటే, లేకపోతే మీ పని మీరు చేసుకోవాలని చెప్పలేదు. మన బాధ్యత, ప్రజలు మనకు ఓటేసి గెలిపించారు, అది మన బాధ్యత. కాబట్టి మీరు వెళ్ళి ఆ సమస్య అటెండ్ చేయాలని చెప్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళి ఆ సమస్య అటెండ్ చేస్తుంది. వాళ్ళతో ఏదైనా కాకపోయిందంటే నా దృష్టికి తీసుకొని వస్తుంది. నేను కూడా వరంగల్లోని ఎస్ఆర్ యూనివర్సిటీ తన 4వ స్నాతకోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఎస్ఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్ రాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఏ వరదరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త
బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్య కళాకారిణి దీపికా రెడ్డికి భారతీయ సాంప్రదాయ నృత్య కళల పరిరక్షణ, ప్రాచుర్యం, అభివృద్ధికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎస్ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేసింది. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులను అభినందిస్తూ జీవితాంతం నేర్చుకునే తత్వం, సృజనాత్మకత, పట్టుదల, విలువల ఆధారిత నాయకత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. I request everyone to kindly stand up and on the degree of Nalani Kaza to Srimati Deepika Reddy in this university. సిల్వర్ మెడల్ కోనేరు రిషిత్, బ్రాంజ్ మెడల్ ఎంఎస్సి అగ్రికల్చర్ హార్టికల్చర్ స్పెషలైజేషన్ చందలూరి రామ్ చరణ్, ఎంటెక్ సిఎస్సి హోమాకుల ఈశ్వర్, అమృతం మనీషా, ఎంటెక్ ఈసీ స్పెషలైజేషన్ it gives Rigaru to deliver her address to the August gathering. Ma'am, please. Ram Gopal Rao garu, the Chancellor, the Registrar Venkatramana Rao garu, Madhukar garu, Sadhana garu, Shri Ram Surendra Reddy garu, distinguished faculty members. ఈరోజు 4th కన్వకేషన్ జరిగింది. ఇవాళ చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ వి రామ్ గోపాల్ రావు గారు వచ్చింది. ఇవాళ స్టూడెంట్స్కు అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకి కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకి కానీ, పిహెచ్డి చేసిన వాళ్ళకి కానీ సర్టిఫికేట్స్ ఇవ్వబడుతుంది. వీళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణతో హార్డ్ వర్క్ చేసి చదివింది. వీళ్ళందరూ చాలా కంపెనీలలో అనేక రకాల ఉద్యోగాలు ఎందుకంటే దొరికినాయి. వీళ్ళు ఈ సొసైటీకి బాగా ఉపయోగపడతారు. యూనివర్సిటీ యొక్క ఉద్దేశమే ఇది ఎడ్యుకేషన్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఈ సొసైటీకి బాగా ఉపయోగపడాలి. ఇక్కడ చదివిన వాళ్ళందరూ అనేక రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఇది ఉత్తర తెలంగాణకు బాగా ఉపయోగపడాలి. ముఖ్యంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల విద్యార్థులు ఇక్కడ విద్యార్థులు పోటీలో చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.